TMD న్యూస్ నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని సిద్ధేశ్వర గుట్టపై వెలిసిన శ్రీ సంతోషి మాత ఆలయ 16వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం అమ్మవారికి అభిషేకం హోమం నిర్వహించారు. మహిళా మండలి భక్తులచే లలితా సహస్రనామాలు పఠించారు. అమ్మవారికి ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కొత్తపల్లి అశోక్, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మాజీ మున్సిపల్ చైర్మన్ భక్తులు పాల్గొన్నారు. రజిత, అర్చకులు రామపవన్ శర్మ, బెజగం భద్రయ్య, వడ్డేపల్లి మల్లేశం, బొమ్మగాని సతీష్ భక్తులు పాల్గొన్నారు. సంతోషి మాత ఈరోజు సిద్ధేశ్వర గుట్టపైనటువంటి శ్రీ సంతోషి మాత దేవాలయ షోడశ 16వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అమ్మవారికి ఉదయం 6 గంటలకు అభిషేక పూజా కార్యక్రమం, తదనంతరం గణపతి పూజ, నవగ్రహ పూజ, వాస్తు పూజ, తదనంతరం లక్ష్మీ హోమం, వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు, సామూహిక లలితా పారాయణం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆ జగన్మాత అయినటువంటి సంతోషి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. జై సంతోషి మాత. చెప్పండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు సిద్ధేశ్వర గుట్టపై ఉన్న సంతోషి మాత గుడి 16వ వార్షికోత్సవానికి హుస్నాబాద్ పట్టణ ప్రముఖులంతా, మరి సోదరిమణులంతా, మహిళలందరూ వచ్చి పాల్గొన్నారు. మరి కలశాభిషేకము, పుణ్యవచనము, ఉత్సవ మూర్తికి అభిషేకము చేసి హోమం చేశారు. మరి అమ్మవారు ఎంతో అలంకరణతో కోరిన కోరికలు తీర్చే తల్లిగా మన సంతోషి మాత హుస్నాబాద్లో వెలసిల్లింది. అట్టి అమ్మవారు అడిగినంతనే వరంనిచ్చే తల్లి. ఆ తల్లి ప్రతి సంవత్సరము 2 సార్లు మహిళలంతా కలిసి అధిక సంఖ్యలో ఇక్కడ లలితా పారాయణం చేస్తాము. ఆ కమిటీ వారు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మన పూజారి గారు పవన్ శర్మ గారు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మా అందరి భాగ్యం అనుకుంటాము. అలాగే ప్రతి శుక్రవారం రోజు అమ్మవారిని చాలామంది కొలుస్తారు పులుపు తినకుండా. ఇప్పటి వరకు కూడా ఎన్నో వారాలు ఒక పొద్దు ఉండి మరి అమ్మవారిని కొలిచారు. అట్టి మాత మన దగ్గరలో, మన అందుబాటులో ఉన్నందుకు మనం అంతా గర్వించదగ్గ విషయము. అమ్మవారు మనందరికీ పాడి పంటలు, సకల సౌభాగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మహిళలమంతా మేము హనుమాన్ చాలీసా పారాయణము ఒక 2 సంవత్సరాల నుండి ప్రతి మంగళవారం చేస్తున్నాము. ఈ మంగళవారమే కాకుండా ఎవరైనా పుట్టినరోజులను పిలిచినా, పెళ్లి రోజులను పిలిచినా వారి ఇంటికి వెళ్ళి తప్పకుండా 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నాము. అదే కాకుండా ఇంకా భక్తులకు రావాలి, ఏ పుట్టలో ఏ శేషుడు ఉండరు అంటారు. అందుకే గణపతి తాళము, కాలభైరవాష్టకము, హనుమాన్ చాలీసా, లింగాష్టకము, ఎన్నో విధాల పారాయణాలు నేర్చుకొని అందరూ ఏకకంఠంతో కంఠస్థంగా చదువుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వచ్చే మే నెలలో 24కో 22కో 2nd యానివర్సరీ ఉంటుంది హనుమాన్ చాలీసా మహిళా భక్త బృందంది. అధిక సంఖ్యలో దాన్ని కూడా పాల్గొనాలని, మరి ఇక్కడికి కూడా ప్రతిసారి వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటి అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీమాత్రే నమః. జై సంతోష్ మాతాకి జై. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్,
హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్ ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.